ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామమున మీ అందరూ కూడా ఉదయకాలపు శుభములు. దేవుని యొక్క సందేశాన్ని విందాం. మంచి సంఘ సభ్యులు అనే దాని గురించి కొన్ని సత్యాలు మనం తెలుసుకుందాం. రోమపత్రిక 15వ అధ్యాయము 2వ వచనంలో, తన పొరుగువానికి క్షమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవలను. ప్రియ సహోదరి సహోదరులారా, గొప్ప ప్రసంగికుడైన ఫిలిప్స్ బ్రూక్స్ బాడుకుగా గుర్రాన్ని అడగడానికి గుర్రశాల దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతని యొద్దనున్న వాటిలో ఉత్తమమైన గుర్రమును కావాలని అడిగాడు బ్రూక్స్. నేను నా భార్యను గుర్రం మీద ఎక్కించుకుని తీసుకుపోవాలనుకుంటున్నాను కనుక ఈ సందర్భానికి చాలా మంచి గుర్రం కావాలని వివరించాడు. అంతటా ఆ గుర్రము గలవాడు బండికి ఒక గుర్రాన్ని కడుతూ, ఈ జంతువుల్లో ఏ లోపము లేదు, ఇది దయగలది, సాధువైనది, తెలివైనది, మంచి తర్బీదు గలది, విధేయత కలది, ఇష్టపూర్వకముగా చేయుచున్నది, మీ ప్రతి ఆదేశాన్ని వెంటనే స్పందించగలది అని ఎన్నడూ తన్నదు, భంగపరచదు, కరవదు, తన సారథిని సంతోషపెట్టుటకే జీవిస్తుంది అని వివరించాడు. బ్రూక్స్ నెమ్మదిగా, నీవు ఈ గుర్రాన్ని నా చర్చిలోనికి చేర్చగలవా అని గుర్రాల సొంతదారిని ప్రశ్నించాడు. ప్రియా సహోదరి సహోదరుడా, అవును, ఇలాంటి సద్గుణాలు మనమంతా కలిగి ఉంటే మనం ఎంత శక్తివంతమైన సంఘంగా ఉంటామో కదా. మనం సహజంగా మన సొంత ఆశపాశాలకే లొంగిపోయిన వారమై ఇతరుల శేషు గురించి మర్చిపోతున్నాము. రోమపత్రిక 15వ అధ్యాయం 2వ వచనంలో పౌలు, మనలో ప్రతివాడును తన పొరుగువానికి క్షమాభివృద్ధి కలుగునట్లు మేలని దాని యందు అతని సంతోషపరచవలని చెప్తూ ఉన్నాడు. మన సంఘ జీవితంలో మనలను గురించి మాత్రమే మనము యోచించుకొనక అందరి యొక్క మేలు నిమిత్తమై మన ఆశలను అణగార్చుకున్నట్టుకు ఇష్టపడుతూ ఉండాలని, సంఘమునకు శిరస్సయ్యున్న యేసుక్రీస్తు మనకు మాదిరి. ఎందుకంటే ఆయన తన్ను తాను సంతోషపరచుకొనలేదు. ప్రియా సహోదరి సహోదరుడా, నీవు ఎలాంటి సంఘ సభ్యుడిగా ఉన్నావు? ఒకసారి నిన్ను నువ్వే ప్రశ్నించుకో. ఒక విలువైన ప్రాముఖ్యమైన మాట మనం వింటున్నాం, చెబుదాం. నా సంఘ సభ్యులందరూ నా వంటి వారైతే నా సంఘము ఏ రకమైనదై ఉంటుంది? ప్రియా సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సందేశాన్ని వింటున్న మనము మన జీవితంలో మేలైన కార్యాలు మన పొరుగు వారికి చేయాలని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియపరుస్తూ ఉంది. చూడండి, ఆ యొక్క గుర్రము అధికారి ఆ గుర్రములో ఉన్న ప్రత్యేకతలు ఏ విధంగా చెప్పి ఉన్నాడో మనం చూసాం. అది ఏ లోపము లేకుండా సాధువైనట్టు, తెలివైనదిగా, తర్బీదు కలదిగా, విధేయత, ఇష్టపూర్వకంగా చేస్తుందని, అది ఎన్నడూ కూడా తన్నదు, భంగపరచదు, కరవదని, తన సారథిని సంతోషపెట్టుటకే జీవిస్తుందని ఆ యజమాని ఏ విధంగా చెప్పాడో మనము కూడా మన సంఘములో అటువంటి మంచి ఆలోచనలతో, అటువంటి క్రియలతో మనం ఉన్నట్లయితే మన సంఘము ఎంత సంతోషంగా ఉంటుందో ఒకసారి ఆలోచించు ప్రియా సహోదరి సహోదరుడా. ఆ విధంగా నీ సంఘములో నీవు ఉన్నట్లయితే నీవు అందరి క్షేమము కొరకు ఆలోచించేవాడుగా ఉంటావు. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తను తాను సంతోషపరచుకొనలేదు, కానీ మన కోసము సమస్తాన్ని కూడా ఇష్టపూర్వకముగా తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కనుక నీవు నీ పొరుగువారిని ప్రేమించడానికి ఇష్టపడుతూ ఉన్నావా? అప్పుడే ఒక మంచి సంఘ సభ్యుడిగా నువ్వు ఉండగలవు. ఆ విధంగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు.
ఆ విధంగా దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి స్తోత్రాల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి. తన పొరుగువానికి క్షమాభివృద్ధి కలుగునట్లు ప్రతి ఒక్కరూ కూడా మేలైన దాన్ని చేయడానికి జీవించినట్లుగా సహాయం దయచే ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, ఈ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు పర్యంతరము ప్రార్థిస్తున్న మనకును సర్వలోక పరిశుద్ధులకును తోడే నడిపించునుగాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ వన్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ.